ప్రైజ్ ద లార్డ్. 30 రోజుల్లో మీ నాలుకను నియంత్రించవచ్చు. నీ ఉదయకాల ధ్యానాల్లో ఈరోజు ధ్యానానికి స్వాగతం. తనను తాను తక్కువగా ఎంచుకునే నాలుక. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని యెహోవాతో చెప్పాను. మీ గురించి మీరు ఆలోచించేటప్పుడు లేక మీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం వలన మీ విలువను మీరే తగ్గించుకున్నవారవుతారు. సాతాను మనల్ని ఒక విపరీత నుంచి మరో విపరీత స్థితికి ఎలా తీసుకెళ్తాడో గమనించండి. వాడు మనల్ని అతిశయించేవారిగానో లేక కుంచుకుపోయేవారిగానో చేయడానికి ప్రయత్నిస్తాడు. నేనే చాలా గొప్ప అనుకునేలానైనా చేస్తాడు, లేదా నేను అసలు పనికిరాని వాణ్ణి అనే భావనైనా కలుగచేస్తాడు. అంచేత వాని తంత్రముల విషయమై మీరు అజ్ఞానులు కావద్దు. తక్కువగా ఎంచుకోవడం అనే లక్షణం తరచూ సాత్వికమనే ముసుగు ధరించుకుంటుంది. కానీ వాస్తవానికి నన్ను బలపరుచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను అనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలోని నిశ్చయతని తృణీకరించడమే అవుతుంది. మీపై మీరు వేసుకున్న వ్యతిరేక ముద్రల్ని గమనించండి. ఇతరులు మిమ్మల్ని ఏమనుకుంటున్నారో పట్టించుకోవద్దు. మిమ్మల్ని మీరెలా భావిస్తారో అదే ప్రాముఖ్యం. బహుకాలంగా దయ్యముల చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తిని యేసు స్వస్థపరిచిన సంఘటన గురించి ఆలోచించండి. యేసు, నీ పేరేమని వారిని అడగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. రోమ సైన్యంలో 6,000 మంది గల సైనిక బృందాన్ని సేన అంటారు. సేన అను పేరు ఇతనికి తల్లిదండ్రులు పెట్టింది కాదు. దయ్యముల సేన చేత పట్టబడడం తాత్కాలిక స్థితి మాత్రమే, కానీ అతడు దాన్ని ఒక శాశ్వత వాస్తవంగా అంగీకరించాడు. అతడి సమస్యని, ఈ అనుభవాన్ని ఎంతో కాలం భరించాడు. ఇలాంటి అనుభవాన్ని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? బహుశా మీ అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంలో విఫలమై మిమ్మల్ని మీరు ఊబకాయలు అని పిలుచుకుంటున్నారా? ఎన్నోసార్లు బాధకు గురైన కారణాన్ని బట్టి మిమ్మల్ని మీరు బాధితులుగా ఎంచుకుంటున్నారా? విడాకులు తీసుకున్న కారణంగా జీవితంలో విఫలమయ్యానని మీరు భావించారేమో. ఆలోచించండి. ఇలాంటి వ్యతిరేక భావాలన్నిటినీ మీ నుండి తొలగించుకోవాల్సిన సమయం ఇదే. మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవడం దేవునికి సంతోషం కలిగించదు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దాస్యం నుండి వెలుపలికి నడిపించడానికి తన నోటి మాంద్యాన్ని బట్టి తాను తగినవాడను కానని మోషే చెప్పినప్పుడు దేవుడు నొచ్చుకున్నాడు. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టిగలవాన్నే కానీ, గ్రుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కానీ. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించుదునని అతనితో చెప్పాను. అబద్ధమాడజాలని సర్వశక్తిగల దేవుని నుండి ఇది ఎంత ఆశ్చర్యకరమైన వాగ్దానం! బలహీనపరచు ఆత్మను మనం తిరస్కరించాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన తోడుంటే సమస్త కార్యాలని మనం చేయగలం. మన సామర్థ్యాన్ని బట్టి కాక, మనల్ని బలపరిచే దేవుని కృపను బట్టి, ఆయన వాక్య సత్యాన్ని బట్టి మనం ధైర్యంగా మాట్లాడగలం. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేద్దాం. దేవుడు తన సమస్త కృపను నాకు అనుగ్రహించగల సమర్థుడు కనుక సమస్త మంచి కార్యములయందు నేను ఎల్లప్పుడూ సమృద్ధి కలిగి ఉండగలను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.